మదరాసి ఏఆర్ మురుగదాస్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తమిళ మూవీస్ వల్ల ఎడ్యుకేట్ అవుతారు అందరూ అని. అందుకే వాళ్ళకి 1000 కోట్ల మూవీస్ రావడం లేదని. ఫస్ట్ వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ తమిళ మూవీస్ లో సాంబార్ కంపు ఉన్నంత వరకు వీళ్ళకి 1000 కోట్లు అనేది ఒక కలగానే ఉండిపోతుంది. ఎన్ఐఏ అంటే మరీ అంత చులకనగా ఉందా మురుగదాస్ గారు? ఫస్ట్ మీకు ఎడ్యుకేషన్ చాలా అవసరం అనిపిస్తుంది. ఇంకా మూవీ నాకెలా అనిపించిందంటే నచ్చలేదు. చాలా బోర్ కొట్టింది. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఈ మూవీలో కథ చాలా చిన్నది. గన్ కల్చర్ ని తమిళనాడులో రాకుండా చేయాలని ఎన్ఐఏ చూస్తుంది. ఈ ప్రాసెస్ లో హీరో అందులో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు అనేది సినిమాలో చూడాలి. ఇంకా మూవీ స్టార్ట్ అవడం చాలా మంచి సీన్ తో స్టార్ట్ అవుతుంది. అంతే ఇంటెన్స్ లాస్ట్ వరకు మెయింటైన్ చేసి ఉంటే చాలా బాగుండేది. కానీ తర్వాత లవ్ స్టోరీని యాడ్ చేశారు. పైగా అనవసరమైన సాంగ్స్ కూడా పెట్టారు. పోనీ ఆ సాంగ్స్ అయినా బాగున్నాయి అంటే అది లేదు. ఫస్ట్ హాఫ్ మరీ గొప్పగా లేకపోయినా పర్లేదు అనిపించింది. ఇంటర్వెల్ కూడా అంత గొప్పగా ఏం లేదు. అలాగే సెకండ్ హాఫ్ అయితే ఫుల్ యాక్షన్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. అది కూడా అంత ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేయలేదు. సెకండ్ హాఫ్ అయితే చాలా బోర్ కొట్టింది. ఎన్ఐఏ అంటే మరీ అంత చులకనగా కనిపిస్తుందేమో మరి. ప్రతి డైరెక్టర్ కూడా ఎన్ఐఏని తక్కువగా చూపించడం అలవాటైపోయింది. హీరో ఒక్కడే తోపన్నట్టు చూపిస్తున్నారు. ఈ మూవీలో ఫైట్స్ మాత్రం బానే ఉన్నాయి. మెయిన్ గా విద్యుత్ వచ్చే ఆ ఫైట్ సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే విద్యుత్ ని అయితే చాలా వరకు వేస్ట్ చేశారని చెప్పాలి. లాస్ట్ క్లైమాక్స్ ముందు తన ఫైట్స్ తో పర్లేదు అనిపించాడు. ఇంకా శివకార్తికేయన్ పర్లేదు బానే చేశాడు. తన క్యారెక్టర్ ని బానే రాసుకున్నారు. అలాగే హీరోయిన్ రుక్మిణి కూడా బానే చేసింది. అనిరుద్ధ్ ఇచ్చిన సాంగ్స్ అయితే తెలుగులో అస్సలు బాలేవు. సినిమా స్టార్టింగ్ లో ఒక సాంగ్ వస్తుంది, అది బానే అనిపించింది. అది కూడా మంచి డాన్స్ మూమెంట్స్ ఉన్నాయి కాబట్టి. ఇంకా బీజిఎం పర్లేదు, మరీ అంత గొప్పగా ఏం లేదు. ఇంకా డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ ఒక అవుట్డేట్ అయిపోయిన స్టోరీని తీసుకొని ఏదో ట్రై చేద్దామని చేశాడు, అస్సలు వర్కౌట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే తేడా కొట్టేసింది. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే జస్ట్ బిలో యావరేజ్ మూవీ. మూవీ ఫస్ట్ హాఫ్ వరకు ఓకే గానీ సెకండ్ హాఫ్ డిసప్పాయింట్ చేసింది. చాలా వరకు బోర్ కొట్టింది.